పనసకాయ కుష్క. 10 గరిటెలు. 1 2 3 4 5 6. ఫస్ట్ బిర్యానీ ఆకుతో స్టార్ట్ చేస్తాం. అనాస పువ్వు, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క. ఇవి వేగిన తర్వాత పనసకాయ ముక్కలు వేయి. ఇప్పుడు నూనె, పసుపు పనసకాయ ముక్కలుగా అంటించాను. ఎందుకు రాశానంటే ఒక ముక్క అంటుకోకుండా. అది కాదు బాబాయ్, జిగురు ఉంటుంది కదా. అవును, జిగురు ఉంటుంది. అందుకని నూనె రాస్తాం. పనసకాయ కోసినప్పుడు కూడా చేతికి నూనె రాసుకోవాలంటారు. వేసేస్తున్నా. పసుపు నూనె పట్టించిన పనసకాయ ముక్కలు, అదే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మామూలుగా మనం బిర్యానీ వేయాలన్నా ఏది వేయాలన్నా పోపయ్యంగా ఏమేస్తాం? ఉల్లిపాయలు కదా. మరి పనసకాయ ముక్కలు వేసినవి కుష్క కాబట్టి తెల్లగా ఉండాలి కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేయకుండా బ్రౌనిష్ కాకుండా చేస్తాం. అవి ముందు వేయించేస్తాం కలర్ కోసం. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. బ్రౌనిష్ అంటే మీసాలు పెంచినానా? గోధుమ వర్ణం రా. ఒక 3 చెంచాలు ఉప్పు వేసాయి. 3 చెంచాలా? 1 పనసకాయ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేద్దాం. పచ్చిమిరపకాయలు. అబ్బో, ఏంది బాబా ఇన్ని కోసినావు? పనసకాయ కొంచెం తీపిదనం ఉంటుంది కాబట్టి కొంచెం కారం కావాలి. దోసకాయ, పనసకాయ ఎప్పుడు చేసినా సరే కొంచెం కారం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అవి బేసిక్ గా ఘాటు ఉండదు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి తగిలితే రుచి వస్తుంది. కరివేపాకు, టమాటీలు. ఇలా భలే రౌండ్ ఉన్నాయి. చక్రాల్లా తరిగిన టమాటాలు. కొత్తిమీర, పుదీనా, కలిపేసి పెరిగేసి. పెరిగేయాలా? పెరిగేసి ఒక జగ్గు నిండా నీళ్ళు వేసి. అది 3 గిన్నెలతో సమానం రా జగ్గు. 2 గిన్నెలు బియ్యం ఉంది, 2కి 3. అవునా? మరి ఒకటే ఎక్స్ట్రా వస్తున్నా మీ ముక్కలకి అన్నీ ఉడుకుతాయటవా? అంతే, బ్రహ్మాండంగా ఉడికిపోతుంది. అయిపోయింది, అసలు వచ్చింది. నీళ్ళు వార్చే. ఓకే, వార్చావు కదా నీళ్ళు, ఇప్పుడు వేసే.
ఈ బాస్మతి బియ్యం టేస్ట్ చూడు అద్భుతం. అయితే రోజు తినకూడదు, వచ్చిన సమస్య అది. అదేంది బాబాయ్, మనం రోజు బాస్మతి బియ్యం బిర్యానీ చేస్తున్నాడు మరి నాకు. ఇప్పుడు ఆ అరిటాకు వేసి మూత పెట్టే. మొత్తం పెట్టేస్తే ఇట్లా. ఇంకోటి పెట్టే అడ్డంగా. మంట తగ్గించేసి ఒక 20 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. మూత పెట్టి బరువు పెట్టి అరిటాకులు జారుతుంది. జాగ్రత్తగా పనసకాయ ముక్కలు బయటకి పైకి కనబడలేదు. బయట తెలివితేటలు. కొంచెం కొత్తిమీర జల్లు. పనసకాయ ఖుష్క ఎలా తయారు చేశారు? పనసకాయ కుష్క ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నె పెట్టుకొని 10 గరిటెల నూనె వేసి బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించుకొని పసుపు నూనె పట్టించిన పనసకాయ ముక్కలు, కొంచెం ఉప్పు కూడా వేసి బాగా వేయించి అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసి తగినంత పెరుగు వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఎసరు వచ్చిన తర్వాత బాస్మతి బియ్యాన్ని కూడా వేసి అరిటాకు పరిచి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించి ఒక గిన్నెలోకి తీసుకుంటే పనసకాయ కుష్క రెడీ.